గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్జుమల్లి శ్రీనివాస్ గారు. మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సో ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో ప్రణీత్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి రోజుకు ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుంది, రోజుకు ఒక న్యూస్ అనేది బయటపడుతుంది. ఒకప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ఇది కేటీఆర్ మీదకే చుట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు. అంటే అధికారంలో ఉంటే ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు ఉంది అంటారా? అంటే ఫోన్ ట్యాపింగ్లు ఈ కొన్ని సాఫ్ట్వేర్లు ఎందుకు వాడతారంటే అండి, ప్రభుత్వానికి కానీ ఏదైనా ఉపద్రవం వచ్చినా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉన్నా వాటిని ముందుగా తెలుసుకోవడం కోసం ఇంటెలిజెన్స్ ఉంటుంది. వాళ్ళు కొంచెం ఈ ఫోన్ ట్యాపింగ్లు కాదు కానీ ఇలాంటి వాళ్ళ సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగించాలి. యాక్చువల్గా అది అవసరం కూడా. ఇప్పుడు విద్రోహ చర్యలు ఏమైనా ఉన్నాయనుకోండి, వాటి గురించి ముందుగా తెలుసుకోవడం కోసం వాళ్ళకి అనుమానం ఉన్న వాళ్ళ మీద కొంచెం నిఘా పెట్టడానికి వాడచ్చు, తప్పలేదు. అయితే వీళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తారు. రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళ సొంత నాయకుల మీద అనుమానం ఉన్న వాళ్ళ మీద కానీ ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళ మీద కానీ దీన్ని ప్రయోగిస్తారు. ప్రయోగించి వాళ్ళని అదుపులో పెట్టుకుంటారు. వాళ్ళ కదలికలో వాళ్ళ మూమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు కనిపెడుతూ ఉంటారు. ఇది వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత వీళ్ళు వాళ్ళకి అది దాదాపు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి పని చేస్తున్నారని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిది ఒక కేసు, ఆ స్టీఫెన్సన్ అన్నవాడి విషయంలో ఓటుకు నోటు అని చెప్పి అల్లరి చేశారు చూడండి. ఆ విషయంలో అప్పుడు ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వీళ్ళు మ్యాటర్ తెలుసుకున్నారు వాళ్ళు. ఓకే, అది అప్పటి నుంచి నడుస్తుంది. ఎన్నాళ్ళు సాగుద్ది? మన సాగినంతకాలం తమ మనతో వాడు లేడనుకుంటారు. వాళ్ళు ఇష్టమైనట్టు వ్యవహారం చేశారు. అధికారం కోల్పోయారు. ఇప్పుడు దొరికాడు కదా దొంగ. ఆ ప్రణీత్ రావు అన్నవాడు దొరికేసాడు. ఎలక్షన్లో ఫలితాలు వచ్చేటప్పుడే ఆయన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేయడం, కానీ ఎక్కడ పోతాడో వీళ్ళు తలుచుకుంటే వలేసి పెట్టేస్తారు. పట్టేశారు. పట్టేసిన తర్వాత అతను కూర్చోబెట్టి గడ్డం కింద వెల్లమొక్క పెట్టి బతిమాలరు కదా, మెల్ల కీళ్ళు తిప్పేస్తారు. అందంగా సమాచారం చెప్పేయడం కూడా, దొరికిపోయో సమాచారం చెప్పేస్తే నీకేం ట్రీట్మెంట్ మామూలుగా తీసుకుంటాం, లేదంటే అని చెప్పేసి ఎద్దులాటోళ్ళు ఇద్దరు నిలబడతారు పక్కన, చెరుకు పక్కన చెప్పి కీళ్ళు తిప్పేస్తారు. మీకు మలయాళంలో సురేష్ గోపి సినిమాలు వస్తాయి చూడండి, పోలీస్ సినిమాలు, అందులో చూపిస్తాడు ఎలా ట్రీట్మెంట్ ఎలాగ ఉంటుందో. కాబట్టి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తాడు, ఒకటి కక్కేస్తాడు. దీని వెనకాల ఎవరున్నారు? ఇది చాలా ప్రమాదం. బీఆర్ఎస్లో పెద్ద తలకాయలు చుట్టేసుకుంటుంది. గ్యారంటీగా వాళ్ళని విడిచిపెట్టరు కూడా. రేవంత్ రెడ్డి వీళ్ళు ఎవరిని విడిచిపెట్టడం, మొత్తం అందరూ సర్దేసుకుంటారు దుకాణం. అంటే ఇది ఆంధ్రాలో కూడా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ నిన్న బోండా ఉమామహేశ్వర గారు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పని. ఎందుకంటే కేసీఆర్ గారు వాళ్ళు లైక్ మైండెడ్, ఇద్దరు అన్నదమ్ముల కింద వ్యవహరించారు. నువ్వు నేను అన్నట్టుగా పాటలు పాడుకునే వాళ్ళు ఇద్దరు. అంచేత వీళ్ళు ఏం చేస్తున్నారు అదే అతను చేసాడు. ఇతన్ని ఫాలో అయ్యాడు. అతను ఒక రకంగా చెప్పాలంటే ఆ ఫాలో అయ్యి అతను చేసినట్టుగానే ఇదిగో తీసుకో నువ్వు అని ఇస్తారు కదా, అలాగే ఇచ్చాడు ఆ సాఫ్ట్వేర్. వాళ్ళు వాడుతున్నారు. వాడి ప్రతిపక్ష నాయకుల మీద కానీ వాళ్ళ పార్టీ నాయకుల మీద కానీ ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది ఎప్పటికప్పుడు నిఘా వేసుకుని మొత్తం అంతా బొమ్మ తీసుకుని వాళ్ళు చేస్తారు. చాలా నేరం. ఫోన్ ట్యాపింగ్ రాజీవ్ గాంధీ గారు, చంద్రశేఖర్ గారి ప్రభుత్వం కొప్పుకూలిపోయింది. రాజీవ్ గాంధీ గారు ఫోన్ ట్యాపింగ్ చేశారన్న విషయంలో అలరైతే చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రికి రాజీనామా చేయాల్సి వచ్చింది గతంలో. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో రేపు ఎలాగ ప్రభుత్వం మారింది అంటే దీనిలో ఇన్వాల్వ్ అయిన చాలామంది అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా బుక్ అయిపోతారు. సో ఇప్పుడు ఒకప్పుడు రామకృష్ణ హెగ్డే గారు సీఎం గా ఉండేటప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. మీకు రెండు ఇష్యూలు. ఒకటి చంద్రశేఖర్ గారు రాజీనామా చేశారు, రెండు రామకృష్ణ హెగ్డే గారు కర్ణాటకలో. ఇది చరిత్రలో అప్పుడు చాలా నిజాయితీ పరులు వాళ్ళు చాలా పద్దైన వాళ్ళు అండి. ఇప్పుడు ఆఖరికి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో పరీక్ష పేపర్ లీక్ అయినాయి అంటే ఆయన రాజీనామా చేసాడు. నీలం సంజయ్ రెడ్డి గారు బస్సు రూట్లు విషయంలో ఆయన రాజీనామా చేశాడు. బాలయోగి గారు అలాగే పరీక్ష పేపర్ లీక్ అయినాయి అంటే రాజీనామా చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే యాక్సిడెంట్ జరిగితే వాళ్ళంతా నిజాయితీ, నిబద్ధత, ఎంతో కొంత ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు. వీళ్ళు సిగ్గులేదు. వీళ్ళు నువ్వు దొంగోడురా అంటే కూడా నేను దొంగోడినేటి ఎవడు కాదు అంటున్నారు వాళ్ళు. నువ్వు దొబ్బేసేవరా, ఈనాళ్ళు జైల్లో ఉండొచ్చు, నువ్వు నీ బతుకు దొంగ బతుకు అన్నారు అనుకో, వాళ్ళు ఏమంటున్నారు, ఎవరు తింటలేదు. ప్రజలు కూడా అలా తయారయ్యారు. ఇప్పుడు కేసీఆర్ గారు వాళ్ళకి ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ వచ్చింది కదా, ఇక్కడ యాక్చువల్గా తెలంగాణలో జరుగుతుంది. ఇది కొత్త ఉడుగుతుంది. దీని సెగ ఆంధ్రాలో తగులుతుంది. రేపు వద్దని మన గతేటరా బాబు అని వాళ్ళు గదగదలు ఆడిపోతున్నారు. వాళ్ళు కూడా కరెక్ట్గా టైం తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కానీ దాని మీద విచారణకు ఆదేశించి
ఒకవేళ ఆ బొమ్మ బయటికి లాగారనుకోండి, ఇప్పుడు యంత్రాంగం అంతా కూడా కమిషన్ ఈసీ చేతిలో ఉంటుంది. వాళ్ళకి ఇంకా మొగమాటాలు ఏముండవు. కొంతమంది ఇప్పుడున్న ఆఫీసర్లు అందరినీ పక్క దూసేసి, జగన్మోహన్ రెడ్డి గారు తన చుట్టూరు పెట్టుకున్న రెడ్డిలందరినీ పక్క దూసేసి మళ్ళీ ఆఫీసర్లు మార్చారనుకోండి, ఆఫీసర్లు మార్చి దీని మీద విచారణకు ఆదేశించి విచారణ చేశారనుకో, దొంగలు దొరికేస్తారు. దొంగలు దొరికేశారంటే ఎలక్షన్ ముందే నేను చెప్పినట్టుగా వీళ్ళు దుకాణం సర్దుకుంటారు. ఎలక్షన్ ముందే అంటే అవినాష్ రెడ్డి వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులో అరెస్ట్ అయిపోతాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో బుక్ అయిపోతాడు. ఇక వాళ్ళు పోటీ చేసి వాళ్ళు ఎవరుంటారు? వన్ సైడ్ కూటమికి. ఇది పరిస్థితి. రేపు పొద్దున్న ఎలక్షన్ కమిషన్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే కనుక ఈ రెడ్లు బ్యాచ్ అందరినీ, ఈ జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్న ఈ బ్యాచ్ అందరినీ కానీ పక్క తోసేసి విచారణకు ఆదేశించి దర్యాప్తు చేసి ఎస్టాబ్లిష్ చేస్తే ఇమీడియట్గా వీళ్ళు మొత్తం దుకాణం సత్తుంది. సో ఇప్పుడు ఏపీలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అయితే మరీ వైరల్ అవుతుంది. అప్పుడు చూసుకుంటే ఇప్పుడు అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోన్ కూడా ఒకప్పుడు ట్యాపింగ్ చేశారు డెఫినెట్గా కదా? చేసి ఉంటారు. ఆ, అలా చేశారు అని ఇప్పుడు వార్తలు మీకు అది వచ్చినాయి. చాలా తీవ్రమైన నేరం. మీరు వాళ్ళు తప్పించుకోలేరు అందులోంచి. అవును. అసలు మీకు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చాలా పెద్ద నేరం. కాబట్టి వాళ్ళు ఈ కేసుల్లోంచి ఇప్పుడు తెలంగాణ, రేపు ఆంధ్రాలో, అసలు ఆంధ్రాలో అధికారం మారక్క లేకుండా బాంబు పడిపోయింది నెల మీద. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గారు దర్యాప్తు ఇవాళ రేపు ఆదేశిస్తారు డెఫినెట్గా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వగానే ఇదిగోండి బాబు ఆధారాలు అని చెప్పి ఇచ్చేస్తారు, ఆధారాలు చూపిస్తారు, దర్యాప్తుకి ఆదేశించిన డౌట్. ఇప్పుడు మీకు ఈలో వాళ్ళకి ఇది పెద్ద పిడుగు. దానికన్నా ముందే వాళ్ళకి చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఇటు అవినాష్ రెడ్డి అరెస్టులు, బాబాయ్ మర్డర్ కేసులు ఇలాంటివి అనేక మీదకి వచ్చేసి ఉన్నాయి. దానికి తోడు ఇది. కాబట్టి ఏమైనా సరే అధికారులు, నేను ఎక్కువ అధికారులు బుక్ అవుతారు. రాజకీయ నాయకుల కంటే కూడా అధికారులు బుక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి 30 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. 5 ఏళ్ళు వచ్చిపోయే వాడి గురించి మీరు మీ బతుకులు తాకట్టు పెట్టద్దయ్యా బాబు అని చెప్తున్నాను నేను. ఎందుకంటే మీకు ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటున్నారు. ప్రజల పట్ల మీరు అభిమానంగా బాధ్యతగా ఉండాలి. ప్రజా సేవకులు మీరు, సర్వెంట్స్, పబ్లిక్ సర్వెంట్స్. గవర్నమెంట్ సర్వెంట్ అంటే పబ్లిక్ సర్వెంట్, గవర్నమెంట్ అంటే పబ్లిక్ కదా ప్రజాస్వామ్యంలో. కాబట్టి నువ్వు ఎవరికి సేవకుడిగా ఉండాలి, నువ్వు ఎవరికి సేవ చేస్తున్నావు, ఎవరికి రక్షణగా ఉండాలి, నువ్వు ఎవరికి రక్షణగా ఉంటున్నావు, ఎవరి పట్ల బాధ్యతగా ఉండాలి, ఎవరు బూట్లు నాగుతున్నావు అనేటువంటిది బాధ్యతగా వ్యవహరిస్తే మీకు కుటుంబం ఉంది కదా. ఇప్పుడు నాకేంటి, నన్ను ఏమి పీకుతారని నువ్వు పెద్ద గర్వంగా మాట్లాడుతున్నావు అనుకో, నీకు కుటుంబం ఉంది కదా. రేపు వాళ్ళు సఫర్ అవుతారు. అది ఆలోచించుకోవాలి. ఇప్పుడు కేటీఆర్ గారి పేరుతో కీలకంగా వినిపిస్తుంది కదా, మరి కేటీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఎలాంటి యాక్షన్ అంటే గ్లోబ్ కూర్చోబెడతారు. ఏమనుమానం లేదు. సార్ రండి సార్, మీరు ఒకసారి విచారణకు రావాలని చెప్పి తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు చూసుకుంటే బిఆర్ఎస్ పార్టీ కోసం తీసుకుంటే ఒక పక్క కవిత గారు అరెస్ట్ లో ఉన్నారు, ఇప్పుడు కేటీఆర్ గారు ఇట్లానే ఉన్నారు, చాలా మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి షిఫ్ట్ అవుతున్నారు. గ్యారెంటీ దూకేస్తారు. మీకు ఈ బొమ్మ బయట రాగానే దబదబ ఒకళ్ళనొకళ్ళు తోసుకుని వెళ్ళిపోతారు. సినిమా హాల్లో మీరు అప్పుడు దాకా గేట్ తీయకుండా వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకసారి గేట్ తీసి అలా దోపలు దూరేస్తారు, అలా వెళ్ళిపోతారు కాంగ్రెస్ లోకి, తొక్కిసిలట్ అయిపోతారు. బిఆర్ఎస్ కంప్లీట్ గా భూస్థాపితం అయిపోయినట్టేనా? సాధారణ అది స్వయంకృతం అండి. ఎందుకంటే వేరే పార్టీని తీసుకోవడం వాళ్ళు చేసిన తప్పు. ఉద్యమకారులని ఆ పార్టీని నియమించుకుని ఉద్యమం చేసిన వాళ్ళందరికీ పెద్దపేట వేసి ఉంటే ఆ పార్టీ లైవ్లో ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చుకుంటూ ఉంటే ఆ అస్తిత్వం నిలబడేది. తెలంగాణ వాదం ఆ క్రీమ్ అలా ఉండేది. ఇప్పుడు అది తెలంగాణతో నాకు సంబంధం లేదన్నాడు. తెలంగాణ ప్రజలు మాత్రం ఎందుకుంటే సంబంధం? ఆయన స్వయంకృతం, అది ఆయన చెడగొట్టుకున్నాడు. యా సార్, థ్యాంక్ యూ సార్.